కొద్దిగా సౌండ్ పెట్టు. లేయా మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం నుంచి 32వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం నుంచి 32వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు న్యాయం అరణ్యములో నివసించు ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నాకంటే సౌండ్ తక్కువ. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును. ఫలభరితమైన భూమిలో నీతి దిగును. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ తండ్రి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. అప్పుడు న్యాయం అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును అనే మాట ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాం. మీ కృప తోడుగా ఉంచండి. వాక్య భాగంలో సత్యాన్ని మేము అనుసరించే భాగ్యం దయచేయండి. చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, మనందరం దేవుని చేత ఫలభరితమైన భూమిలాగా, చెప్పండి, ఫలభరితమైన భూమిలాగా ఉండటానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. కానీ చూడండి, ఇక్కడ ఒక గుట్ట మీద మన చర్చ్ ఉన్నది. ఇక్కడ కొద్దిగా అంత లేవల్గా ఉన్నది. అప్పుడు అది మనకు పనికొచ్చింది. అట్లనే ఇట్లనే గుట్టలాగా ఉంటే పనికొస్తుందా? పనికిరాదు. అలాగే మనం ఫలభరితమైన భూమిలాగా ఉంటేనే మనుషులకు పనికొస్తాం, దేవునికి కూడా పనికొస్తాం. చెప్పండి, మనుషులకు పనికొస్తాం, దేవునికి కూడా పనికొస్తాం. కనుక ఫలభరితమైన భూమిలో నీతి దిగుతుంది. చెప్పండి, ఫలభరితమైన భూమిలో ఇప్పుడు ఇక్కడ సమానంగా ఉన్నది. ఇక్కడ నీతి దిగింది. చెప్పండి, ఇక్కడ ఏమైంది? అక్కడ అట్లా గుట్టంతా ఇట్లున్నది, అక్కడ నీతి దిగలేదు. ఇక్కడ నీతి దిగింది. నీతి అంటే దేవుని ఆలోచన. దేవుని ఆలోచన ఉంటుంది. ఇక్కడ గుడి కట్టుకోవచ్చు, ఇక్కడ ఆరాధన చేయొచ్చు. దేవుని ఆలోచన ఇక్కడ దిగింది. అలాగే మీరు కూడా ఫలభరితమైన భూమిలాగా, అనగా మీకు ఇచ్చిన జ్ఞానం, మీకు ఇచ్చిన వివేచన. ఈ బైబిల్ ఉంటేనే నీతి కాదు, మనకు మనస్సాక్షి కూడా ఉన్నది. దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు, దగా చేయొద్దు అని మనకు బైబిల్ తెలవక ముందు కూడా తెలియదా? మనకు దొంగతనం చేయొద్దని తెలియదా? చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఆయన చేస్తూనే ఉన్నారు కొంతమంది. మోసం చేయొద్దని కూడా తెలుసు, ఆయన చేస్తూనే ఉన్నారు కొంతమంది. మనుషులు చంపొద్దని కూడా తెలుసు, ఆయన చంపుతున్నారు కొంతమంది. అన్యాయం చేయొద్దని కూడా తెలుసు, కొంతమంది అన్యాయం చేస్తూనే ఉన్నారు. కూలి చేపించుకొని కూలి ఎగ్గొట్టేటోళ్ళు కూడా ఉన్నారు. అవునా? అంటే ఇంకా ఎన్ని రకాలుగా మన మనస్సాక్షికి వ్యతిరేకంగా నడుస్తున్నామో. తిట్టొద్దని కూడా తెలుసు, తిడుతూనే ఉన్నాం. అవునా? అవునా? అంటే ఇంకా నీతి ఎట్లా దిగుతుంది చెప్పండి? నీతి దిగమంటే ఎట్లా దిగుతుంది చెప్పండి? ఫలభరితమైన భూమిలోకే నీతి దిగుతుంది. వింటున్నారా? ఆత్మ ఫలాలు వేరు, మారు మనసు తగిన ఫలాలు వేరు. చెప్పండి, ఆత్మ వచ్చినాక చూపించవలసిన ఫలాలు వేరు, అలాగే మారు మనసు పొందినాక చూపించవలసిన ఫలాలు వేరు. మారు మనసు పొందినప్పుడు చూపించిన ఫలాలు ఏంటి అంటే 15వ కీర్తనంతా మారు మనసు. పాత నిబంధన ఫలాలు వేరు, కొత్త నిబంధన ఫలాలు వేరు. చదవండి. ఒక ఆయన పాత నిబంధన ఫలాలు ఫలిస్తున్నాడు, ఒక ఆయన పాత నిబంధన ఫలాలు ఫలిస్తున్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చాడు. ఇప్పుడు నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలన్నాడు. యేసుప్రభువు ముందు పాత నిబంధనల ఫలాలన్నీ ఫలించాడు. ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఫలిస్తున్నాడు. అయితే నీకు ఇంకొకటి కొదవగా ఉన్నదన్నాడు. ఏంటిదన్నాడు? నువ్వు ఉన్న ఆస్తి అంతా అమ్మేసి బీదలా పెట్టి నన్ను వెంబడించమన్నాడు. తిక్కలోడు అసలు దేవుని జ్ఞానం అర్థం కాలే కానీ పేతురు అడిగాడు, ప్రభువా నేను అన్నిటిసి పెట్టి నేను వెంబడిస్తున్నా, నాకేం దొరుకుతుంది అన్నాడు.
నా నిమిత్తము ఇంటినైనా అన్నదమ్ములైనా అక్కజనులైనా పిల్లలనైనా విడిచిపెడితే ఇహలోకంలో నీకు హింసలు ఉంటాయి, కానీ 100 ఆశీర్వాదాలు వస్తాను. 1 ఎకరం విడిచిపెడితే 100 ఎకరాలు ఇస్తాను. ఆ తిక్కలాడు ఎంత ఆస్తున్నదో ఏమో కానీ అసలు 100 నెట్లు ఎక్కువైపోయేది. ఇదేంటిదో మరి రూల్స్ ఏంటో అడగలే. ఒక్కసారే నేను భూమి అంతా అమ్మి అందరు వంచి పెడతాను, నన్ను ఊళ్ళో అందరూ తిక్కలాడు పిచ్చిలేసింది అంటారు. వీళ్ళకి తలకాయ ఉందో తలకాయ అందరూ కోడే కూస్తారని భయపడి ఆ పని చేయకుండా వెళ్ళిపోయి. పేతురైతే అడిగిండు, ప్రభా నేనైతే సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా, ఎందుకంటే యేసు ప్రభువును 100 ఆశీర్వాదం దొరుకుతున్నాడు. ఇక అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉన్నాడు. ఇక మీరు కూడా అంతే, మీరేమైనా చెప్తే మీరు మామూలు వల్ల ఇవాళ ఆదివారం గుడికి రావంటే ఎగ్గొచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు. సేవ చేయ నీకు 100 ఆశీర్వదిస్తుంటే అట్లా నీకేంది, నీకంటే అమ్మగారికి ఉద్యోగం కాబట్టి నువ్వేదో నెట్టుకొస్తున్నావు, కానీ మాకేమున్నదా అన్నింటి కూడా ఉన్నారమ్మా. వాళ్ళంతా తిక్కలో ఎవరు లేరు అసలు. నేనైతే 100 సార్లు కాదు 1000 సార్లు రిజైన్ చేయి. ఎందుక ఉద్యోగం. మొన్న అమ్మగారు రిటైర్ అయ్యేంత వరకు నేను ఒంటరి పోరాటంలోనే ఒక్కడు 1000 మంది అయితే ఇద్దరు 10,000 మంది, 10 రెట్లు పెరిగేది తెలుసా. లేలుయా. ఇప్పుడు మన అల్ఫా తమ్మి గారు చెప్పలేదా, ఆయన 13-15 సంవత్సరాలు అంతే. నాకు 5 ఇళ్ళు 6 ఇళ్ళు ఉన్నాయి, ఏ ఇంట్లో వండుకోవాలో నాకు తెలియదు. శ్రీలంకలో ఇల్లు ఉన్నదంటాడు, మద్రాసులో ఇల్లు ఉన్నదంటాడు, ఇంకే దేశంలో అన్నాడు. నా మీద 18 కేసులున్నాయి, పోలీసు కేసులు అన్నాడు. మీటింగ్ జరుగుతుంటే నా భార్య దాంట్లో పోయి జ్వరపడ్డది, ఇంకా రావట్లేదు, నేను లోపల పోతే నన్ను దేవుడు పట్టుకున్నాడు అంటాడు. అటే పోయింది, అది ఇంకా రావట్లేదు అని లోపలికి వస్తే మాస్టర్ గారు ఆయన గురించి ప్రవచనం చెప్పినట్టు కథ బెండ్ అయిపోయింది. ఒక్క బెండ్ మనోళ్ళు ఎన్ని బెండ్ తిప్పినా బెండ్ కాదు, మమ్మల్ని బెండ్ చేస్తారు. గమ్మతున్నారు వీళ్ళు, ఎందుకో మరి ఇట్లా చేస్తారు. ఎంతన్నా చెప్పు. చేపలు పెట్టాను, చేపలే పెడతాడు, తాపి పెడతాడు, టేపే పెడతాడు. పొద్దున్నే టీవీఎస్ పెడతాడు, ఊళ్ళు తిరుగుతాడు. పొద్దున్నే పుచ్చకాయలే, ఉల్లిగడ్డ, దువ్వెనే, ఎంటికలే, వేలొచ్చే దువ్వెనలు ఉన్నాయి, ఇంకా చిక్కుల దువ్వెనలు ఉన్నాయి. పొద్దున ఏం చేస్తారో పొద్దున్న సంపాదన ఉరుకుడే ఏం సంపాదించిన గారు మొన్న అన్ని దావకానికి పెట్టినాం అనటం లేరా, మంత్రగాళ్ళకే పెట్టినాం అనటం లేరా. ఇష్టం అమ్మా, నేనైతే చెప్పుడే. నువ్వు ఎన్నా అనుకున్నా అయ్యగారు ఎప్పుడు ఇది చెప్తుంటే నువ్వు మారిందానికి అదే చెప్పు, వేరే ఏమన్నా చెప్పడానికి. లేలుయా. అప్పుడు న్యాయం అరణ్యములో నివసించును. అరణ్యం అంటే అరణ్యం కాదు, ఇక్కడ మనుషులందరూ అడవి మనుషులాగా ఉన్నారు, లోబట్టలేదు. కాబట్టి దేవుడు దీనికి అరణ్యం అని పేరు పెట్టాడు. అరణ్యములో కేకలు వేయి ఒకరి శబ్దము అంటాడు బాప్తిస్మ యోహాను విషయం. అరణ్యంలో కేకలేస్తారా? అరణ్యంలో కేకలేసాడంటే అర్థం ఏంటంటే, అరణ్యంలో పెద్ద పుల్లు ఉంటాయి, చిరుత పుల్లు ఉంటాయి, గుడ్డేలుగులు ఉంటాయి, ఇంకా అనకొండలు ఉంటాయి, ఇంకా తాస్పాములు ఉంటాయి, ఇంకా రకరకాల క్రూర జంతువులు అనమాట. ఇప్పుడు క్రూర జంతువులని ఊళ్ళోకి వస్తున్నాయి కదా, ఆల్రెడీ ఊళ్ళో ఉన్నాయి క్రూర జంతువులు, ఈ మానవ రూపంలో ఉన్నాయి. వింటున్నారా? అదనమాట దాని అర్థం. మారు మనసు పొందిన మనిషి. మారు మనసును పొందని మనిషి కాదు, క్రూర మృగంతో సమానం. ఏం మాట్లాడుతున్నా? అట్లా మాట్లాడు కాదు. చరిత్ర చూడండి, తెలుసా? బాగా తాగొచ్చి సొంత తల్లిని కింద పడేసి కత్తి తీసుకొని గుండె చీల్చి కార్యం తిన్నోడు ఉన్నాడు.
పూనాలో పేపర్లు వచ్చింది, టీవీలో వచ్చింది. సొంత అన్నాను వింటున్నారా? చేనుకాడ కంపగాలేస్తుంటే వాడు చేస్తే నాకే ఉన్న భాగం అంతా నాకైతే అన్నను మంటలు నెట్టినోడు ఉన్నాడు తెలుసా? ఎంత అన్యాయం జరుగుతుంది లోకంలో. ఒక్క క్రైస్తవుడు మాత్రమే దాన్ని గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మళ్ళీ ఎవ్వరు ప్రార్థన చేయట్లే. ఒకడు వీని వైపు ఉన్నాడు, ఒకరిని చచ్చిపోయిన వైపు కొంతమంది ఉన్నారు, చంపిన వైపు కొంతమంది ఉన్నారు. ఎవడన్నా అన్నం చంపుతాడా? యజమాని కాలం పూడింది, రోజులు గడిచిపోయి అయిపోయింది. ఆయన మీద నేరం పడితేనే అనేటోళ్ళు లేరా? సమర్థించడం లేరా? ఇక పోలీస్ స్టేషన్ పోతే ఇక చచ్చిపోయినా ఇక వస్తాడానా? చచ్చిపోయాడు వస్తాడానా? బతుకుడన్నా కొద్దిగా బతికినట్టు ఉండేయండి అనేటోళ్ళు లేరా? ఎంత ఘోరం జరుగుతుంది లోకంలో తెలుసా? ఇక మీరు పొద్దున్న లేవగానే ఇటు ఉరుకుడు అటు ఉరుకుడు. కాఫీ పట్టుకొని ఒక ఆయన, టీ పట్టుకొని ఒక ఆయన, సైకిల్ పట్టుకొని ఒక ఆయన, సంచి పెట్టుకొని ఒక ఆయన, డబ్బా పట్టుకొని ఒక ఆయన, పుస్తకాలు పట్టుకొని ఒక ఆయన, ఉల్లిగడ్డ పట్టుకొని ఒక ఆయన, దువ్వెన్లు పట్టుకుని ఒకళ్ళు, రకరకాల దువ్వెన్లు పట్టుకొని సామాను పట్టుకుంటూ, రాతడి సామాను పట్టుకొని ఒక ఆయన, ఆటో పట్టుకొని ఒక ఆయన, ఓల పట్టుకొని ఒక ఆయన, గాలాలు పట్టుకొని ఒక ఆయన, తోపలు పట్టుకొని ఒక ఆయన. ఎవరు తిప్పలు వాళ్ళు పడుతున్నారు. మనం మరి పైకి వచ్చిందా అంటే పైకి గుట్ట మీద ఉన్నాం కదా, ఇదే పైకి వచ్చాడండి. ఇష్టం ఎట్లుండాలంటే అపొస్తలుల కార్యం 6:8 రాశాను. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండి ఉండాను, నిండిన వాడై ప్రజల మధ్య మహత్కారాలను గొప్ప సూచక్రియలు చేయొచ్చుండెను. ప్రజలు మారు మనసు పొందడానికి, మనసు తిప్పుకోవడానికి సూచక్రియలు కావాలి. లాజరు చనిపోయినప్పుడు అది గొప్ప సూచక్రియ. 4వ రోజు సమాధి నుంచి బయటకు వచ్చింది. ఆ యూదా దేశంలో 3 రోజులకు లేచిందనుకో, 2 రోజులకి లేచిందనుకో, ఒక్కరోజు 2 గంటలు 3 గంటలు చచ్చిపోయి లేచిందనుకో నమ్మరట. ఏమని పానం ఇక్కడ తిరుగుతుంది కాదురా, పానం ఆడపోయింది, మళ్ళీ జ్వరపడ్డది. 3 రోజులలో లేచిన వాళ్ళు చచ్చిన దాని కింద లెక్క కట్టనట్టు. వాళ్ళు బతికున్నాడు, వాళ్ళు గూసున్నది లోపల, తర్వాత బతికిందంట. అందుకొరకే వేసుకొని 4వ రోజు నుంచి ఆ సమాధి దగ్గరికి వచ్చి ఆ ఇంట్లో ఏమన్నారు, 4వ రోజు వాసన వస్తుంది, ఆ వాసన భరించరు, సాగు వాసన వస్తుందట, సాగు వాసన. లేయా స్టెఫన్ కృపతోనూ బలముతోను. యేసుదేవుడు నీకు నాకు బలం ఇవ్వటానికి ఎన్నుకున్నాడు, కృప ఇవ్వటానికి ఎన్నుకున్నది. కృపా యుగం, యుగం అంటే 1000 సంవత్సరాలు. 2 యుగాలు అయిపోయినాయి. యేసుపోయి భూలోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాల నుంచి మనం బలం పొందుకున్నందువల్ల మానవుడు, చెప్పండి, బలం పొందుకున్నందువల్ల, చెప్పండి, ఏం పొందుకున్నందువల్ల? బలం పొందుకున్నందువల్ల. జాగ్రత్తగా వినండి. కృప పొందుకున్నందువల్ల. న్యాయం లేదు భూమి మీద, అరణ్యంలో లేదు న్యాయం, లోకంలో న్యాయం లేదు, అంతా అన్యాయమే. 100% అన్యాయమే జరుగుతున్నది. ఆఫీసర్లు ఏమైనా న్యాయంగా ఉన్నదా? వచ్చే జీతం కట్ట బ్యాంకులు వేసుకోవాలి, ఇక మనం ఇచ్చిన దాంతో బతకాలి. మనం భార్యకు పట్టు చీర తీసుకుపోతే నీ పనులన్నీ అయిపోతుంది. ఆఫీసర్ భార్యకు పట్టు చీర తీసుకుపోతే నీ పనులన్నీ చేసి పెడతాడు. ముందు ఆమెను సంతోష పెట్టాలి కదా. ఘోరం. మా భార్య అమ్మగారికి బెస్ట్ తహసీల్దార్ అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? కలెక్టర్ గారు అన్నట, నీకు ఈ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చినో, అవార్డు ఎందుకు ఇచ్చినో తెలుసా? నువ్వు లంచం తీసుకో కాబట్టి ఇచ్చిన. లేదా ఎప్పుడు నువ్వు లంచం తీసుకో కాబట్టి ఇచ్చిన. ఇక మిగతా వాళ్ళందరూ లంచం తీసుకుంటూ అంతే కదా అర్థం? చెప్పండి.
ఇంకా లంచం తీసుకున్న వాళ్ళకి ఎన్ని శక్తులు ఉంటాయి తెలుసా? ఏమమ్మా నువ్వు వచ్చిన కాంచి నాకు పైసలే రావట్లేదు, నువ్వు తీసుకో, నాకు ఇవ్వవు, నువ్వు తీసుకో, నాకు ఇవ్వ, ఇక్కడ ఉండడానికి వెళ్ళేది, ట్రాన్స్ఫర్ చేయండి. మంచిగా పైసలు ఇచ్చేటోళ్ళు ఉంటారు ఇక్కడ. మంచిగా పైసలు ఇవ్వాలి, పై ఆఫీసర్ కలెక్షన్ ఇవ్వాలి సాయంత్రం వరకు. ఈమె భాగం ఈమెకే, ఆయన భాగం ఆయనకి అనండి. ఏమైతుంది? ఈయన భాగం ఈయనకి, ఆమె భాగం. అదే వాడు ఎవడా సెక్యూరిటీ గార్డు వచ్చిన కంచి నాకు పైసలు బంద్ అయినాయి, వాడిని ఇక్కడ ఉంచొద్దా, వాడిని ట్రాన్స్ఫర్ చేయాలి. వాడు క్రైస్తవుడు సారు. క్రైస్తవుడా? అసలు క్రైస్తవులు ఈ దేశంలో ఉండకూడదు. వాళ్ళు లంచం తీసుకోరు, తీసుకునేటని తీసుకొని, వాళ్ళు లంచం తీసుకోడు, తీసుకుంటేనే తీసుకొని. అట్లున్నది లోకం. వింటున్నావా? మంచి ఆఫీసర్ ఉంటే ఎక్కడ 1 సంవత్సరం ఉద్యోగం చేయనియారు తెలుసా? స్ట్రిక్ట్ ఆఫీసర్ అనుకో, మనం ట్రాన్స్ఫర్ చేయాలని ఎవరంటారు? మొట్టమొదటి ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యేని సార్ నాకు పని చేయటం లేదు అసలు. నెంబర్ 1 పని చేస్తున్నాడు, పని చేయటం లేదు, అసలే పని చేయటం లేదు. వాళ్ళు మమ్మల్ని ధనవంతులు అసలు లెక్క చేయటం లేదు, వాడు ఎప్పుడు బీదర్లో పని చేసి పెడతాడు అని పాపం వాళ్ళని ఏడ్పిస్తారు. 30 తిప్పలు పెట్టి 3 సార్లు నేను తప్పిస్తారు. మంచిగా డ్యూటీ చేస్తారు. ఇక వాళ్ళు చెప్పినట్టు చేయాలి. కలెక్టర్లు వాళ్ళు చెప్పినట్టు చేసి జైలు పైన కలెక్టర్లు ఉన్నారు. వింటున్నారా? ఆఫీసర్ చెప్పినట్టు, మంత్రి చెప్పినట్టు చేసాం. చేసిన తర్వాత ఏందమ్మా వీళ్ళకి పట్టా ఎట్లా చేసాను? పట్టా మంత్రి గారు చేయమని, మంత్రి దగ్గర ఎవరిని సస్పెండ్ చేసి ఎవరిని జైలు పంపండి అంటాడు. అంతే కదా. అట్లా పోయిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే పేర్లు చెప్పండి, చెప్తా. ఆ కలెక్టర్లు ఎవరు? జైల్లో ఉన్న కలెక్టర్లు ఉన్నారు, జైల్లో ఉన్న మినిస్టర్లు ఉన్నారు. వింటున్నారా? ఇక్కడ ఇక్కడ ఏం కోరుకున్నాడు దేవుడు మనని? 32:16 అప్పుడు న్యాయం అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి ఎక్కడ దిగుతుందట? ఫలభరితమైన భూమిలో. ఏం దిగుతున్నది? నీతి అంటే దేవుని సన్నిధి వస్తుంది. అక్కడ నువ్వు ఫలించు, మారు మనసు తగిన ఫలాలు ఫలించు. వడ్డీలకి ఇవ్వద్దు, వడ్డీలకి ఇచ్చే ఇష్టం లేరా? అది ఆ ఫలం. చదవండి 15వ కీర్తనలో ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయి. న్యాయం. న్యాయం ఏంటిది? సృష్టికర్తకు గాలి ఆయనది, గాలి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడం న్యాయమా? న్యాయమా? ఎండ ఆయనది, భూమి ఆయనది, వాతావరణం ఆయనది. మీ నాయన సృష్టించింది ఆయనే, మీ అమ్మను సృష్టించింది ఆయనే, నీ భార్యను సృష్టించింది ఆయనే, నీ పిల్లలను సృష్టించింది ఆయనే. ఆయన పోలిక, ఆయన రూపం, ఆయన కృతజ్ఞతలు చెప్పడం న్యాయం, ఆయన పూజించడం న్యాయం, ఆయన గణపరచడం న్యాయం, ఆయనకు లోబడటం న్యాయం. అన్యాయం ఆయనకు లోబడటం? నువ్వు అన్యాయం చేసుకుంటా న్యాయం చేసుకుంటా అన్యాయం అంటావు. లేయా స్టెఫను కృపతోనూ బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కారాలు గొప్ప సూచక్రియలను. అపోస్తలుల కార్యం 6:8. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై. కృప ఎప్పుడు నేను ఎందుకు వస్తుంటే నువ్వు న్యాయంగా నడుచుకుంటే, నీతి అనగా దేవుని సన్నిధి నీ దగ్గరకు వస్తే ఆ నీతి న్యాయాలను బట్టి నువ్వు కృపను పొందుకుంటు, బలం పొందుకుంటు. దేవుని బలాన్ని, దేవుని కృపను బట్టి ప్రజల మధ్య మనం మహత్కార్యాలు చేస్తాం. ఎంత నిదార ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు దేవుడు. మహత్కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అయితే న్యాయంగా నడుచుకుంటేనే, అయితే నీతి దాంట్లోకి దిగితేనే. నీతి అంటే దేవుని ఆలోచన నీ హృదయంలోకి రావాలి, దేవుని ఆలోచన ప్రకారం నడవాలి, దేవుని ఆలోచన ప్రకారం మీరు ముందుకు సాగాలి. మనం దేవుని ఆలోచన కాకుండా మనుషుల ఆలోచన ప్రకారం నడిచినాం అనుకోండి, అది చాలా ఘోరం. నేను ఒక మాట చెప్పను,
అర్థం ఏంటంటే చెప్పాను, అర్థం కాకుండా చెప్పను, అర్థం ఏంటంటే చెప్పను చెప్పాను వద్దా? మొగోళ్ళే పెళ్లి చేసుకుంటుండ్రు, పిల్లలు పుడతారా? ఆడోళ్ళని పెళ్లి చేసుకుంటుండ్రు, పిల్లలు పుడతారా? అంతే ఉంది ఇప్పుడు కథ. మన కోర్టు కూడా ఒప్పుకున్నది, చేసుకోవచ్చు, మొగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. మన రాష్ట్రంలోనే ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. అందుకొరకే క్రైస్తవులు పెరగట్లే. క్రైస్తవులు ఎందుకు పెరగట్లే? ఎప్పుడు అంతే ఉంటున్నారు. కారణం ఏంటిది? మొగలు పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. అదే కారణం. అంటే ఇంకా మీకు అర్థం కాదు. అర్థం కాదంటే మీ ఆలోచన ప్రకారం మీరే నడుస్తున్నారు. మీ ఆలోచన ప్రకారం మీరు నడవద్దు, దేవుని ఆలోచన ప్రకారం నడవాలి. దేవుని ఆలోచన ప్రకారం నడవండి. ఆలోచన అంటే ఏంటిది? ఆలోచన ప్రకారం నడుస్తేనే నువ్వు సంసారం చేసినట్టు. నువ్వు దేవుని ఆలోచన ప్రకారం నడుస్తేనే దేవునితో సంసారం చేసినట్టు. నువ్వు దేవుని ఆలోచన ప్రకారం నడవకపోతే దేవునితో కాపురం చేయనట్టే. ఇక నువ్వు సైతాన్ ఆలోచన ప్రకారం నడిస్తే సైతాన్తో కాపురం చేసినట్టు. నువ్వు ఎవరి ఆలోచన ప్రకారం నడుస్తున్నావు వాళ్ళతోటే కాపురం చేసినట్టు. కొంతమంది ఏం చేస్తున్నారు, నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యగారు నేను సేవ చేయాలనుకుంటున్నాను, చేయాలన్నా వద్దంట. సేవ పిలుపుందా నీకు? ఎప్పటి నుంచి ఉన్నది? నీకు ఎవరు చెప్పలేదా? చెప్పింది కానీ ఇక నేనే నువ్వేం చెప్తావు చూద్దామని వచ్చినా. ఉన్నదే అంట. ఇప్పుడు ఆయన చెప్పింది పాటించడం, నేను చెప్పింది పాటించడం, ఇంట్లో భార్య చెప్పింది పాటిస్తాడు. ఇక చెప్పండి, భార్య లోపలికి ఎవరు వచ్చి సైతాను చెప్పింది అనుకుందాం మాట వరుస. ఇప్పుడు ఎవరితో కాపురం చేసినట్టు చెప్పండి, ఎవరితో కాపురం చేసినట్టు? అంతే. నేను కాదు, వాక్యం వివరించి చూపెట్టమంటే చూపెడతాను, వివరంగా చూపెట్టమంటే చూపెడతాను. నువ్వు ఎవరి ఆలోచన ప్రకారం నడుస్తావో. ఇప్పుడు కొంతమంది భార్యలు ఉంటారు, భర్త ఆలోచన ప్రకారం నడవని చెప్పండి, భర్త ఆలోచన ప్రకారం నడవని ఆమెదే జాగాలంటారు. ఇప్పుడు ఆదాము వాళ్ళకి అదే జరిగింది. అవ చెప్పిందే సాగింది. ఇప్పుడు మనం అంతా ఆగిపోయినాం. ఆశీర్వాదం లేదు, దేవుని లేదు, అంతా దేవుని కోపంతో, ఉగ్రతతోటి. ఫలభరితంగా ఉండాలి సంఘం అంటే ఫలం లేదు, గెలం లేదు. లేలుయా. అసలు చేయొద్దని ప్రభుత్వం మీకు మనం చేస్తాం. దేవుడు మీ ద్వారా గొప్ప మహత్కార్యాలు లోకంలో జరిగించాలనుకుంటున్నాడు. ఈ రోజు నుంచైనా మీరు దేవుని ఆలోచన నడవండి. దేవుడు అట్టి కృప మీకు దయచేయను గాక. లేలుయా. అవి ఆ డబ్బాలలో పెట్టి ఉత్త నీళ్ళేనా, వాళ్ళ నీళ్ళ అంటే డబ్బాలు మనవి వస్తాయా? లేలుయా. మీరు చేపట్టి వాళ్ళు మొత్తం బంగ్లాలు కడుతున్నారు. వాటర్ మొత్తం నీళ్ళతో బంగ్లా కడతారు, మొత్తం కూరగాయలతో బంగ్లాలు కడుతున్నారు. మీరేమో మీ ఇష్టం, ఇక నేనేం చెప్పాలి.
ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూ దిగంతముల నుండి జనములను యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనముకు వాటిని మాత్రం స్వతంత్రించుకుని చెప్పుదురు. చెప్తున్నా కదా, నువ్వు కనుక నేను అదే అనుకున్నా. దేవుని నమ్మినాక అయ్యో 10 ఏళ్ళ ముందే నాకు దొరుకు కదా, దేవుడు ఎంత బాగుండు. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూ దిగంతమును జనములను యొద్దకు వచ్చి మా పితరులు. భూ దిగంతం నుంచి అర్థం అంటే అర్థమైంది. భూ దిగంతాలకు వేసి దేవుడు ఎవరు అర్థమైపోతుంది. ఇది అంత అనగదీస్తే అంత ఎక్కువైతుంది. అనిస్తే అనిగేది కాదు, ఇది మనుషులు అనిస్తే అనిగేది కాదు, ఇది దేవుని శక్తి. భూ దిగంతముల నుండి మనుషులని యొద్దకు వచ్చి జనములను యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనముగు వాటిని మాత్రము స్వతంత్రించుకుని. అయ్యా మా పితరులు, మా తండ్రులు, తాతలు, ముత్తాతలు అంత మోసపోయినరో, ప్రయోజనం లేని వాటిని స్వతంత్రించుకున్నారు. నువ్వు మాకు ఆశ్రయంగా ఉన్నావు, నువ్వు మాకు బలంగా ఉన్నావు, ఆపత్కాలంలో ఆశ్రయంగా ఉన్నావు. మా పితరులకు ఆపద వచ్చినప్పుడు ఆపదకు గురైపోయి చనిపోయారు. జ్వరం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, గత్తలు చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, విరేషాలు పెట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కామర్లు చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు లేరు. టైఫాయిడ్ వచ్చి 4 రోజులు 2 నెలలు డబుల్ టైఫాయిడ్, 2 నెలల సంది ఇంటనే ఉన్నారు, పనికి పోక. ఇట్లా మా పితరులు వ్యర్థమైన దాన్ని స్వతంత్రించుకున్నారయ్యా. ఏమి ప్రయోజనం, నిష్ప్రయోజన మాటిని స్వతంత్రించుకున్నారు అని భూ దిగంతం నుంచి అందరూ వచ్చి చెప్తారు దేవునికి. తెలుసా, నువ్వు కనుక అశ్రద్ధ చేస్తే, నువ్వు అశ్రద్ధ చేసినంత మాత్రం సువార్త ఆగుతుందా? నువ్వు ఫలించినంత మాత్రం సువార్త ఆగుతుందా? నువ్వు ఫలిస్తే నీకే. అప్పుడు న్యాయము అరణ్యములో దిగును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. ఎవరైతే నీతి పాటిస్తారో, ఎవరైతే ఫలిస్తారో వాళ్ళు అభివృద్ధి పొందుతారు. లేయా దేవుని వైపు తిరుగుతారు. దేవుని బలంగా, డబ్బు బలం కాదు, ఆస్తి బలం కాదు, ఐశ్వర్యం బలం కాదు. ఇప్పుడు చూడండి, డబ్బు ఉన్నోళ్ళు జైలు. ఆ డబ్బు పనిచేస్తుందా? మరి డబ్బు పనిచేయదు. పోండి, పని పెట్టింది, పోండి. నెల డబ్బా పని పెట్టింది, పోండి. ఇంకా పైన పెట్టండి, ఇంకా కొద్దిగా పైకి పెట్టండి. ఏమైనా నెల డబ్బా ఏమైంది? దాని మీద ఇంకోటి ఉండే, ఇట్లా అన్ని చెప్పాలని నాకైనా వస్తుందా? సప్పుడు మీకు ఎవరికన్నా రాదా? లేయా జాగ్రత్తగా వినండి. ఆ చిన్నదాని మీద ఒకటి లేకుండానా? జాగ్రత్తగా వినండి. యెహోవా నా బలమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతము నుంచి జనములను యొద్దకు వచ్చి మా పితరులు. భూ దిగంతం నుంచి అంటే అర్థమైంది, అన్ని ఖండాలు, అన్ని దేశాలు, 190 దేశాలకు అందరు ప్రజలందరూ వచ్చేస్తారు. వచ్చేసి బైబిల్లో రాసి ఉంది, నెబుకద్నెజరు 120 దేశాలకు అధిపతి ఆయన. 120 దేశాలకు యేసు దేవుడు ఎవరో చెప్పిండు ఆయన. ఇలాగ రక్షింపగల దేవుడు ఎక్కడ లేడు. నేనే వేడివి, 7 అంతలు వేడివి చేయమన్నా, అగ్నిగుండంలో వేయమన్నా అగ్నిగుండంలో వేసిండ్రు. నా కళ్ళ ముందే కళ్ళారా నేను చూస్తూ ఉన్నా. లేయా నెబుకద్నెజరు రాజు. ఇంకా ఆయన ఏమని చెప్తాడో తెలుసా? ఇది 3వ అధ్యాయం, 4వ అధ్యాయం 1-2 వచనాలు దానియేలు గ్రంథం చదవండి.
దేవుడు నా పట్ల చేసిన బ్రహ్మాండమైన సూచక్రియలు అంటాడు నెబుకద్నెజరు. చదవండి 4వ అధ్యాయం దానియేలు 1-2 వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. రాజాగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును. లోకమంతటా వాళ్ళ దేశమేనా? బాగేనండి. లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఏ భాషలు మాట్లాడు లోకంలో మాట్లాడే వారికి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఇక చెప్పండి, ఇప్పుడున్నోళ్ళది ఎంతకాలం నిలుస్తుంది? ఇప్పుడున్నోళ్ళది అసలు దాని అడ్రస్ ఏంటి, దాని సంగతి ఏంటి, దాని శక్తి ఏంటి, దాని సామర్థ్యం ఏంటిది? ఆయన ఎవరు? 120 దేశాలకు అధిపతి. కృష్ణుడు 3వ అధ్యాయం 29వ వచనంలో చెప్తుండ ఆయన, నాకు కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో శద్రకు మేషాకు అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో దేవుని ఎవరు దూషించునో వాను తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను. ఎంత భయంకరమైన మాట వచ్చిండో ఆయన అంటాడు. ఆ నెబుకద్నెజరు రాజు సకల ప్రపంచంలో ఉన్న సకల జాతుల వారికి, సకల భాషలు మాట్లాడే వారికి నేను కన్నారు చూసిన ఆ మహోన్నతులకు దేవుని యొక్క మహాప్రభావం ఏంటిదో, బలం ఏంటిదో అని. లేయలుగా కనుక అశ్రద్ధ చేయకండి. ఇంత గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేయటానికి, ఫ్రీగా చేయటానికి ఇష్టపడుతుంటే, నేనైతే దుర్దినాల్లో అప్పుల బాధ వచ్చినా ఫ్రీగా అప్పులు తీరిపోయినా, ఫ్రీగా నా అప్పులు అనేది ఫ్రీగా. అంటే ఏ దుకాణంలో పోయి పని చేయలేదు, ఏ వ్యాపారం చేయలేదు, ఏమి చేయలేదు. నేను చేసింది ఒక్కటే, న్యాయం అరణ్యంలో నివసించాలి. ఊళ్ళో కాదు, అరణ్యంలో కూడా న్యాయం ఉండాలి. అరణ్యంలో న్యాయం అంటే అర్థమైందే గారు. నేను సువార్త చేస్తున్నా, మధ్యలో అడవి వచ్చింది, పెద్ద పులి ఎదురైంది, నన్ను ఏమనదు, అదే న్యాయం. ఇప్పుడు అదే ఒక దైవజనుడు ప్రయాణం చేసి, ఇప్పుడంతా 50 సంవత్సరాల కింద అడవులుండే, 100 సంవత్సరాల కింద అడవులుండే. మా చిన్నప్పుడైతే ఇంకా పెద్ద భయంకరమైన అడవులుండే, అటు ఖమ్మం జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ. ఆ అడవులలో ఏం జరిగిందంటే, ఒక సువార్థికుడు పోతూ పోతూ అడవిలో ఇక ఒక్కరి నుంచి ఒక్కరు పోయేసరికి చీకటి పడ్డది, పండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడికి మొత్తానికి ఏదో తావు చూసుకున్నాడు, పండుకున్నాడు. దేవా, నాకు రోజు దిండు పెట్టుకొని పండుకొని అలవాటు, నేను ఈ రోజు సువార్తకు బయలుదేరినా, మరి నాకు ఎట్లా చేస్తావేమో, నాకు దిండు లేకపోతే నిద్ర పట్టదు అని ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత ఆయనకు నిద్ర పట్టిందట. ఏం జరిగిందో తెలియదు. తెల్లారినాక చూస్తే ఈ అనకొండ అనే పాము ఉంటుంది కదా, తలకాయ కింద దిండులాగా ఉన్నదట, చుట్టుకొని. అట్లా అది ఎట్లా జరిగిందో అనేది అననే తెలియదట. దేవుడు ఆయనకి గాఢ నిద్ర కలిసిండు కావచ్చు, ఒక పామును పిలిచి పండుకో ఇక్కడ చుట్టుకొని తలకాయ మీద పెట్టిండు కావచ్చు. దేవతలతో వచ్చి తెల్లారి సరిగ్గా తెలుసా. భక్తుల సాక్ష్యాలు చదవండి, పుస్తకాలు చదవండి, ప్రబోధ బుక్ స్టాల్ లేకపోతే మీటింగ్లు అప్పుడప్పుడు వస్తుంది. ఇక మా అయ్యగారు ఇట్లా చెప్పిండు, ఇట్లా పాము తలకాయ కింద మొదట ఆ సాక్ష్యం పుస్తకం వాళ్ళకి అన్ని తెలుస్తుంటాయి, పుస్తకాలు అమ్మేటోళ్ళకి. ఓ అది అయిపోయినాయి ఆ పుస్తకాలు, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తలే అంటాడు.
ఉంటే ఒక్కటే ఉన్నది ఆ పుస్తకం అంటాడు. మరి ఏమంటాడు చూడ. జాగ్రత్తగా వినండి, ఇంకెన్నెన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయో. ఈ యొక్క నెబుకద్నెజరు ఏమన్నాడు అన్నారు కదా, దేవుడు నా పట్ల దీని పవర్ తగ్గుతుంది, అదే రాదు. ఎందుకు అట్లా చేస్తారు? యెహోవా నా బలమా నా దుర్గమా. మన బలం ఎవరు? మన బలం దేవుడే. చెప్పండి, మన బలం ఎవరు? దేవుడే. డబ్బా, పుచ్చకాయల, ఉల్లిగడ్డల, ఆస్త, సంపద, కొడుకుల, భార్య. కొంతమంది భార్య బలం, భార్య ఉంటే ఎంత బలం వాళ్ళకు. కొంతమందికి భర్తే బలం, భర్త ఉంటే మస్తు బలం. మావాడు వచ్చినాక చెప్తా నీ సంగతి అంటది, ఆయన నీ సంగతి చెప్తా అంటది. లేయా జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. ఆయన కృప నీ మీద ఉన్నది. ఎందుకేమైంది? రెండితో చెప్పాలా? లేయా ఇది మరి లేయా జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యం. సామెతల గ్రంథం 8:26. భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతే సృష్టించక మునుపు నేను పుట్టి తిని. కొంతమంది అంటున్నారు యేసు దేవుడిని మన దేశపు దేవుడు కాదు, అమెరికా దేవుడు, ఇంకా బైబిల్ అనే మన క్రైస్తవ సమాజంలోనే మరియమ్మ కొడుకయ్య యేసుదేవుడు అంటున్నారు. చెప్పండి, యేసుదేవుడు ఎవరట? మరియమ్మ కొడుకయ్య. అంతకుముందు యేసుదేవుడు ఎక్కడ ఉండే భూమి మీద? మరియమ్మ గర్భం నుంచి వచ్చిండు ఆయన అంటున్నారు. అది కూడా తప్పే. చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ అధ్యాయం 58వ వచనం. 58వ వచనం, 8వ అధ్యాయం 7వ అధ్యాయం 58వ వచనం. 8వ అధ్యాయం 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టుకను చదవండి. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 56వ వచనం ఇలా రాసి ఉంటుంది, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు నీకింకను 80 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. హల్లెలూయా. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క వంశాలు ఉంటుంది. దాంట్లో అబ్రహాము మొదలుకొని, దాంట్లో దావీదు మొదలుకొని, దాంట్లో ఇట్లానే వంశాలు ఉంటాయి. 3 వంశాలు, 40 వంశాలు వింటున్నారా? 42 తరాలు. ఆ తరాలు 3 తరాల తర్వాత యేసుప్రభు పుట్టిండంటే ఆశ ఉంటుంది. అయితే అబ్రహాం పుట్టక మునిపే అట్లా చూస్తే మరియమ్మ అబ్రహాముకు ఇక సంతానం అనేక 42 తరాలు తర్వాత పుట్టినాడు. అయితే ఆ లెక్కను చూస్తే కొన్ని వేల సంవత్సరాలు, ఒక 4-5 వేల సంవత్సరాలు అబ్రహాము నుంచి మరియమ్మ వరకు. మరి అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానంటే అర్థం ఏంటిది? మరియమ్మ కొడుకు ఎట్లయితాడు? మరి చెప్పండి, యేసుప్రభు మరియమ్మ కొడుకు ఎట్లయితాడు? అబ్రహాం పుట్టక ముందు కాదు. ఇంకా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం చూస్తే, భూమిని దాని మైదానంలో ఆయన చేయక మునుపు, నేల మట్టి రవంతే సృష్టింపక మునుపు నేను పుట్టి. భూమి అసలు ఇది ఏమీ లేకముందే యేసుప్రభు ఉన్నాడు. దాన్ని పట్టుకొని తెలిసి తెలియక అజ్ఞానంగా మాట్లాడితే, మన క్రైస్తవంలో కూడా మరియమ్మ ద్వారా ప్రార్థన చేపించి, తల్లి కొద్దిగా కుమారుడు చెప్పమ్మా మా పని చేసి పెట్టమని, కొంతమంది పాస్టరయ్య దగ్గరికి వెళ్ళి, పాస్టరయ్య కొద్దిగా మాకు ప్రార్థన చేయ్యా, మా బాధలు పోవాలి.
ఇప్పుడు కొత్త నిబంధనలు డైరెక్ట్ మనమే, ఎవరు అవసరం లేదు, మధ్యవర్తి ఎవరు అవసరం లేదు. మధ్యవర్తులంతా లంచాలు తీసుకుంటున్నారు. వింటున్నారా? ఒక ఇల్లు మధ్యవర్తి, ఇక్కడ కమిషను అక్కడ కమిషన్, అవునా? ఇక్కడ ఎన్ని కొడతాడో. ఇంకో కొంతమంది ఎట్లా చేస్తారు ఇళ్ళ మళ్ళీ అంటే ఇల్లు ఎంత కమ్ముతావా, ఇగో 70-80 అన్న ఉంటుందా, ఇగో 70-80 అన్నావు కదా, ఇక 70 చేసుకోపో ఖాయం, 60 చేసుకోపో ఖాయం అంటాడు. ఇగో నేను ఎంతకన్నా అమ్ముతా, నువ్వు మాత్రం ఏమనొద్దు అని. అది 65 లక్షలు అయితే ఒక 20 లక్షలు ఇచ్చి వాయిదా పెట్టి 2 నెలలు వాయిదా పెట్టి ఈ 2 నెలల్లో 80 లక్షలను లింక్ చేసుకుంటాడు. ఇక ఈ 2 నెలల్లో 80 లక్షలన్నీ లింక్ చేసుకొని ఇక 65 అయితే ఇక 15 ఆయనకి 15 లక్షలు కొట్టేశాడు 2 నెలల కథం. ఇక వీళ్ళేమంటారు, అయ్యా నువ్వు మధ్యవర్తిని ఎందుకు పెట్టి నాతోటే డైరెక్ట్ రాకపోయినావా అంటే, అట్లయితే ఒక కథ చేద్దాం, ఇక ఒక 2-3 నెలలు మరిపించినాక చేద్దామంటాడు. అట్లా చేసినా కూడా నేనే చూపించిన ఆ పార్టీ నీకు కనుక ఖచ్చితంగా నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని వసూలు చేసిన కూడా ఉన్నారు తెలుసా. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. యేసుదేవునికి డైరెక్ట్గా మనమే ప్రార్థన చేసుకోవాలి, ఎవరు అవసరం లేదు. నీ బాధ ఏందో 119వ కీర్తన 26వ వచనంలో, నా చర్య అంతా నేను చెప్పుకొనుగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. చదవండి 26 119వ కీర్తన. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా. మీకు ఎవరికైనా దేవుడు కనబడాలి అనుకున్నట్టయితే, దేవుడు మీతో మాట్లాడాలి అనుకున్నట్టయితే, దేవునికి మీకు సంబంధం కలిగి ఉండాలనుకున్నట్టయితే మీ చర్య అంతా, మీ గుణం, మీ బలహీనత, మీ లోపాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పండి. దోస్తులు చెప్పినట్టు, ఫ్రెండ్లకు చెప్పినట్టు, అయ్యా నా పరిస్థితి ఇది, నా బాధ ఇది, నా కష్టం ఇది. ఏ మానవుని కాలం మీద పడకండి, లోకరీతిగా ఎవరి కాలం మీద పడకండి. నీ బాధ అంతా దేవుని చెప్పుకో. ఆ రాత్రి ఆ రోజు నీతో మాట్లాడుతాడో లేదో చూడు. లేయా నాకైతే 15 రోజుల్లోనే దేవుడు నాతో మాట్లాడాడు. 15 రోజుల్లో నా బాధ ఎట్లా అని చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు. కానీ 15వ రోజున అర్థమైపోయింది. 15వ రోజున దేవునితో నాకు సంబంధం ఏర్పడింది. ఇప్పుడు నేను 34 సంవత్సరాలు అయిపోయింది. నేను నమ్ముకున్న రోజులలో నాకు దేవునికి లింక్ కలవడానికి 15 రోజులే పెట్టింది. లేయా వెతకని వారికి దొరికితని. ఇంకా పౌలు భక్తుడైతే దేవుని వెతకున్నానే దొరికింది. ఇంకా ఆయనకైతే ఆ రోజే దొరికిందైతే చచ్చిపోయిన దానికే దేవుడు ఆయనతోటే ఉన్నాడు. మీరు నా మాట వినండి. యేసు దేవుడు ఇప్పటివాడు కాదు, ఆ దేశపోడు ఈ దేశపోడు అనకండి. ఇశ్రాయేలు దేశం ఎలా ఉంటుందంటే, మన శరీరానికి బొడ్డు ఎట్లా సెంటరో అలాగే యేసుదేవుడు ప్రపంచానికి నడిబొడ్డు ఆయన ఇశ్రాయేలు దేశంలో పుట్టాడు. సెంటర్లు ఉంటుంది అన్నమాట ప్రపంచానికి ఇశ్రాయేలు దేశం. లేయా అలాంటి దేశంలో ఆయన పుట్టి ప్రయాసపడి భారం మోస్తున్న సంవత్సరంలో ఎందుకని మీకు విశ్రాంతిస్తానని నలుమూలలో ఉన్న ప్రపంచ జనాభానంతా పిలుస్తున్నాడు. అయితే ప్రపంచ జనాభా అంతా భూ దిగంతమును జనములు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమగు వాటిని మాత్రము స్వతంత్రించుకునని చెప్పుతారు. ఇది చెప్పరా? ఇది ఆగుతుందా? 4 దిశల నుంచి వస్తారు. ఒక భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న 190 దేశాల నుంచి ప్రజలు ఆయన దగ్గరికి రాబోతున్నారు. దేవుడి నోటి నుంచి ఒక మాట లేదంటే అది నెరవేరుతుంది అంతే. భూమిని దాని మైదానములని చేయక మునుపు, నేల మంటిని రవంతే సృష్టించక మునుపు నేను పుట్టి తిని. ఇక చెప్పండి. ఇప్పుడు అక్కడ చదువుకున్నాం యోహాను సువార్తలో, అక్కడ ఒక ప్రశ్న వచ్చింది. యేసు ప్రభు నా దినాలు అబ్రహాము చూడాలని చాలా సంతోషించుండయ్యా, కానీ ఆయన చూడలేకపోయిండు అని అంటే వీళ్ళంటారు, ఇదేందే ఈ 50 ఏళ్ళు విడలు అబ్రహాము అంటాడు, 4-5 ఏళ్ళ కింద 1000 సంవత్సరాల కింద ఉన్న మనిషిని జ్ఞాపకం చేస్తున్నాడు అని వాళ్ళు నవ్వుకున్నారు. నవ్వుకుంటే దేవుడు యేసు సమాధానం ఇచ్చేసిండు. వెంబటే
8వ అధ్యాయం 58వ వచనంలో లేదా 56 నుంచి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూపుతున్నని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించనను. అబ్రహాము దగ్గర కూడా దేవుడు పోయిండు. సంతానం ఇచ్చింది అబ్రహాముకు దేవుడే, యేసు దేవుడే. అందుకు యూదులు, నీకు ఇంకను 10 సంవత్సరాలు లేవే, నువ్వు అబ్రహాము సూచితవా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, మీతో నిశ్చయముగా చెబుతున్నాను అనను. హల్లెలూయా. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళెత్తిని కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయలుదేరి వెళ్ళిపోయాం. అదే ఏదో ఒక మాట ఉన్నది లోకంలో, ఒక సామెత. ఉన్న మాట అంటే ఊళ్ళో ఉండనియారట. చెప్పండి, ఉన్న మాట అంటే అనండి. ఉన్న మాట అంటే ఊళ్ళో ఉండనియరు. మరి ఉన్న మాటలు చెప్పిద్దామా, లేని మాటలు చెప్తామా? లేని మాటలు చెప్తే ఉండనిస్తారు, ఉన్న మాటలు చెప్తే ఉండనియరు. ఏమో నేనైతే ఉన్న మాటల్లో చెప్తా, ఇక్కడ ఉండలేకపోతామా, ఇంకో ఊరికన్నా పోతా. నువ్వంటే పోతావు కానీ మేము పోతాం అట్లా. కాబట్టి మేము ఉన్న మాటలు చెప్పం, మేము లేని మాటలే చెప్పి ఏదో ఇక వాళ్ళ మధ్యలో పబ్బం గడుపుతాం. వారం రమ్మంటే గుట్టెక్కుతాం, అది కూడా వద్దంటే ఇంట్లో కూర్చుంటాం. హల్లెలూయా. నీ ఇష్టం అమ్మా, నేనైతే ఉన్నదని చెప్తాను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డు ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మల్ని దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. మన అన్యజనులు, మన ఐగుప్తు దేశంలో అన్యజనులు ఇశ్రాయేలు ప్రజల సొమ్మంతా దోసుకున్నారు. ఇటుక పెట్టించి ఒక పైసచ్చు లేదేం లేదు. పొట్ట బట్ట మందమే, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 20 లక్షల మంది ప్రజలను వెట్టి చాకరీ చేపించుకున్నారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 450 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 450 సంవత్సరాలు. దేవుడు వారి మీద దయదలిచి పాలు తెలిపించే కానాను దేశానికి నడిపించాలని నిర్ణయించుకున్నాడు. మీకు కూడా మంచి రోజులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇక మీరు చెప్పిన మాట వెనక అయ్యే బాధలు, అయ్యే కష్టాలు, అయ్యే దరిద్రం, అయ్యే గుడిసెలు, అయ్యే సిక్కులు, అయ్యే సిక్కాకులు ఎట్లా గడుపుతున్నారో మీరు, నాకైతే చాలా గోస అనిపిస్తుంది. అంతో ఇంత సంపాదించుకుంటే దవాఖానలో పెట్టుడు, కొంతమంది మంత్రగాల్లో పెట్టుడు, కొంతమంది మోసగాల్లో పెట్టుడు, కొంతమంది ఉన్నది పోగొట్టుకోవటం. ఎట్లా చేస్తారో మరి, ఎట్లా బయటపడతారో ఏందో ఏమో నాకేమర్థం కావట్లేదు. నేనైతే 34 సంవత్సరాల నుంచి సుఖమే సుఖం. నేను చెప్పింది నిజమాబద్ధం. సొప్పదొండ వాళ్ళు అందరిని అడగండి, ధూళికట్ట వాళ్ళు అందరిని అడగండి. ఈ 2 ఊర్లలో నేను కొంతకాలం ఉన్నా, అక్కడ కొంతకాలం, ఇక్కడ కొంతకాలం. ఈ 34 సంవత్సరాలు, అలా 32 సంవత్సరాలు ఈ 2 ఊర్లలోనే ఉన్నా. నేను పుట్టిన మా ఊళ్ళో ఉన్నది 18 సంవత్సరాల వయసు వరకే. మా ఊళ్ళో కూడా లేను 18 సంవత్సరాల వరకు. 18 సంవత్సరాల వరకు 3వ తరగతి నుంచి 5వ తరగతి ఒక ఊరు, 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒక ఊరు, 8వ తరగతి ఒక ఊరు, 9వ తరగతి ఒక ఊరు, 10వ తరగతి ఒక ఊరు, ఇంటర్మీడియట్ ఒక ఊరు, డిగ్రీ ఒక ఊరు. ఇక ఎన్ని తెలుసా? నేను చదువుకోవడానికి 8 ఊర్లు, నేను బాగుపడటానికి 8 ఊర్లు. 8 16 అవుతాయి. అంతా నిష్ప్రయోజనమైనయే, ఏ ప్రయోజనం లేదు. వ్యర్థములు, నిష్ప్రయోజనం వాటిని అనుసరించి నడిచినాం. ఎప్పుడైతే యేసుదేవుడు దొరికాడో, ఇప్పుడు 34 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒక్క 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొద్దిగా అంత కటకట. డ్రైవింగ్ వచ్చిన దానికనే కొద్దిగా కటకట. డ్రైవింగ్ వచ్చినాక ఉరుకుడు. ఇవాళ కొత్తగా ఎవరైనా ఉల్లిగడ్డల బేరానికి, పుస్తకాల బేరానికి వచ్చిననుకో, ఒక నెల 2 నెలలే ఆయన కటకట. ఈ 4 ఊర్లు దొరికిననుకో, ఇక చూసుకో ఏమో సంపాదన. అవి అసలు కంటే ముందే పోతాడు, తెల్లారుదానే పోతాడు. ఆ ఊళ్ళకి వాళ్ళు లేవక ముందే పోతారు. వాళ్ళు కూడా అత్త పండుకొని ఉంటుంది, కోడలు వాకిలుక్కుతూ ఉంటుంది. ఓ పిల్లగా
ఇక్కడ 2 గడపాలు ఉన్నాయి, తీసుకుపోతావా అంటుంది కదా. కోడలికి పైసలు కావాలి. ఇక్కడ ఆ పార కూడా తీసుకోవచ్చు, ఆ పార కూడా తీసుకో. ఈయన మామూలుడా అక్కడ అడ్డికి పాస్తారు తప్పి తెస్తాడు. ఇక్కడ ఈయన తలదన్నోడు ఉన్నాడు, ఇక్కడ ఒకడు. ఈయన 30 తీసుకుంటాడు, ఆయన 60కి అమ్ముతాడు. ఆయన ఘోరం. ఈయనకు 30 తీసుకుంటాడు ఈయన దగ్గర, ఆయన 10కే తీసుకునే, ఈయన 20. చూడు ఎట్టుంది కథ. ఈయన 20, ఆయన 30, 50 ఇటు అయిపోయినాయి. అసలు ఇనుము తయారు చేసినకి వానికి ఎంత, వానికి 10 రూపాయలు 15 రూపాయలు అంత. ఇనుము తయారు చేసినకి 10 రూపాయలు 15. ఈ మధ్యలో దళారీలు, పాతదైనా అట్లా కొట్టుడు, కొత్తదైనా అట్లా కొట్టుడు. కొత్త దాంట్లో 3 దళారీలు, పాత దాంట్లో ఇక చూడు. ఇక మన కొనేటోళ్ళకి మన గోస కాదు. ఇక లేయా. అందుకొరకే నేను ఈ మధ్యన పాత సామాను గుంటూరు నుంచి ట్రాన్స్పోర్ట్లో తెచ్చుకుంటున్నాను, తెలుసా? ట్రాన్స్పోర్ట్లో మీరు అమ్మే సామాను చూద్దురా ఎంత సామాను తెచ్చానో. గుంటూరు ట్రాన్స్పోర్ట్లో నవత ట్రాన్స్పోర్ట్ అన్ని బిల్లులు చూపెడతా. నాకు కిలోకి 4-5 రూపాయలు కూడా పట్టలేదు. ఇక్కడ 20 రూపాయలు కొట్టుకోవాలి. ఇక్కడ మరి 20 రూపాయలు పోతే 40, ఇంకా 15-16 రూపాయలు నాకు లాభమే కదా. ఇక్కడేది తీసుకోవాలి. ఎంతైనా కానీ అంత లాభమే కనుక 5 రూపాయలైనా నాకు లాభమే కదా. మరి నేనెందుకు గుడ్డిగా పైసలు పెట్టాలి? ఇప్పటికే నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించి ఎంతో లాస్ అయిపోయాను. ఇప్పుడు నా చర్చి కట్టిన సామాన్ అంతా ఎన్ని సంవత్సరాలు జమ చేశాను అనుకున్నావు? హైదరాబాద్ స్క్రాప్కి పోయి ఈ స్తంభాలన్నీ 8 స్తంభాలు 20 ఫీట్లయి, 6 ఇంచులయి, 8కి ఒక్క పక్కకే వస్తాయి. ఒక్క పక్కకు మళ్ళీ నాగపూర్ ఫ్యాక్టరీకి పోయి, నాగపూర్లో ఇనుము తక్కువ ధర, వింటున్నారా? నాగపూర్లో ఇనుము తక్కువ ధర, అక్కడ పోయి ఫ్యాక్టరీ దగ్గర పోయి అక్కడ తెచ్చుకున్నాం. ఈ సైజు ఆ సైజు తెచ్చుకున్నాం. అక్కడ చర్చ అయిపోయి మళ్ళీ పైన అన్ని బోర్వెల్స్లో 110 రూపాయలు ఒక పైపు, 100 రూపాయలేమో, వింటున్నారా? చాలా సి క్లాస్ పైప్ అవి. ఎన్ని రంధ్రాలు ఉన్నా దానంత బలం ఇంకేది ఉండదు. ఇక అది హ్యాండిల్ కొట్టడంలో ఒకవైపు అరుగుతుంది, ఆ రాడు బోలెట్ తలిగి తీసేస్తారు. కానీ మిగతాదంతా సి క్లాస్ అంటే ఇప్పుడు దీనికంటే డబుల్ ఉంటుంది మందం, ఇంత మందం ఉంటుంది. ఇప్పుడు పైన కాయించడాన్ని ఆ మందమే. ఇక్కడ మా చుప్పదాన్ని చర్చి ఎంత చీపులో కట్టిందంటే, ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, అయ్యగారు దీనికి 1 కోటి రూపాయలు అయినాయి అన్నాడు. ఆయన అన్నదానికి 40-50 లక్షలు తక్కువనే. లేయలుగా కారణం ఏంటంటే నేను అట్లా జమ చేసుకున్న మాలు దొరికినప్పుడల్లా, పైసలు ఉన్నప్పుడల్లా అక్కడ తీసుకొచ్చి అట్లా చేశాను. లేయలుగా అశ్రద్ధ చేయకండి. మీరు చాలా మంచోళ్ళు, మీకు ఉపాయాలు చెప్తున్నా. దేవుని వైపు తిరగండి, ఏ చిక్కులు ఉండవు, దేవుడు తోడుంటాడు. లేయలుగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగొడ్డు ముట్టినవాడని ఎంచి మిమ్మల్ని దోచుకుని అన్యజనులకైనను పంపి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగొడ్డు ముట్టినవాడని. మీరు కనుక ఫలభరితమైన ఉంటున్నారా భూమిలాగా ఉన్నట్లయితే, మీరు కనుక న్యాయంగా నడుచుకున్నట్లయితే మీ దగ్గరికి ఫలిస్తుండగా నీతి దిగుతుంది. మీరు కొంచెమే ఫలించుండు కాబట్టి బహుగా ఫలించాలని దేవుడు మీకు సాయం చేయడానికి వస్తాడు. రూతు గనుక నీ మొదటి క్రియల కంటే సత్క్రియల కంటే వెనుకటి సత్క్రియలు మరీ ఎక్కువైనాయి అన్నట్టుగా ఉండాలి. మొట్టమొదటి మనం కొద్దిగా మంచి వాళ్ళం, దేవుడు దొరికినాక ఇంకా మంచి వాళ్ళం కావాలి. మనం ఇక్కడున్న మనందరం మొట్టమొదటి కొద్దిగా మంచి వాళ్ళం, కానీ దేవుడు నమ్మినాక ఇంకా మంచి వాళ్ళం కావాలి. లేయలుగా అప్పుడు చూడండి, వింటున్నారా? ఇక యేసుదేవుని మీద అనుమానం చేయకండి, అశ్రద్ధ చేయకండి. రోమాపత్రిక 8:26 అటువల్ల ఆత్మయు మన బలహీనతను సహాయం చేస్తున్నాడు. అటువల్ల ఆత్మయు మన బలహీనతను చూసి, మీరు మొట్టమొదలే మంచోళ్ళు కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు మంచి పనులు చేయాలి కాబట్టి దేవుడు మీకు ఆత్మనిస్తాడు తోడుగా. అటువల్ల ఆత్మయు మన బలహీనత నుంచి సహాయం చేస్తున్నాడు.
ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో. యుక్తముగా అంటే తెలివిగా. మనకంత తెలివికలమే కాదు, మంచి వాళ్ళమే కానీ తెలివికలం కాదు అనండి. మనందరం మంచి వాళ్ళమే కానీ అనండి. మంచి వాళ్ళన్నా కూడా అంటానికి కష్టమేనా? మనందరం మంచి వాళ్ళమే కానీ తెలివికలంగా ఉంటాం. అందుకొరకే దేవుడు తన ఆత్మను మాకు ఇచ్చి ఉచ్చరింప శక్యముగాను మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా చదువు. యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని. తెలివిగా. ఇప్పుడు నాకు ఏ ఆపద వస్తుందో రేపు తెలుసా? మనకు తెలివి ఉన్నదా? తెలివి ఉందా? లేదు. తెలివి తక్కువ అంటే మోసపోయే మార్గం అని అర్థం. యుక్తముగా అంటే మోసపోకుండా అని అర్థం. యుక్తముగా మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో. ఉచ్చరింప శక్యముగానంటే అది అన్నాడు మాట్లాడిన భాష కాదు. అది తమిళం, కన్నడం, మలయాళం, అర్వం, ఏదో ఏదో ప్రపంచంలో ఎన్ని దేశ భాషలు ఉన్నాయో అనలేదా? ఎంతమంది నెబుకద్నెజరు ఆయా భాషలు మాట్లాడువారులారా అనలేదా? ఎన్ని రకాల భాషలు, కొన్ని వందల భాషలు ఉన్నాయి ప్రపంచంలో. ఒక భారతదేశమే తెలుగు అనుకుంటే తెలుగు కాదు, హిందీ అనుకుంటే హిందీ కాదు, తమిళం అంటే తమిళం కాదు, మలయాళం కన్నడం అంటే కన్నడం కాదు, మరాఠీ, ఒరిస్సా, గుజరాతీ, పంజాబీ, వేరు భాషలు. రేపు పంజాబ్ పోతున్నాం. పంజాబ్ పోతుంటే పంజాబ్ అయ్య గారు వాళ్ళు పోస్తారు పంపిండు. దీంట్లో ఏం అర్థం కట్టలేదు సార్. అది హిందీ అనిపించటం లేదు, తమిళం అనిపించటం లేదు, మలయాళం అనిపించటం లేదు. ఏది చదువుదామన్నా పలుకుదామంటే అది దేనికి అంతుపట్టలేదు సార్. పంజాబీ భాషలు ఇంకా ఇవేనా? లిపి లేని భాషలు ఎన్ని లేవు? ఎరుకల భాష లేదా, లంబాడి భాష లేదా, కొయ్య భాష లేదా? దానికి లిపిని అక్షరాలు ఉన్నాయా? ఉండవు. కనుక జాగ్రత్తగా వినండి. ఉచ్చరింప శక్యముగాను మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం అంటే అర్థమైంది. ప్రభాగా ఆమోసు రేపట ఎక్కడికి పోతాడు? పంజాబ్ పోతాడట. అక్కడ అసలు ఎండాకాలం కూడా చలి పెడుతుందట. చలి పెట్టకుండా మంచి వాతావరణం ఈ దేవాన్ని లోపల చేసుకుంటుంది. తెలియదు. నేను పోయినసారి పోయినప్పుడు చలికాలం పోయినా, నవంబర్ నెల పోయినా. నవంబర్ నెల చలి ఉంటాయి మన దగ్గర. కొంతమంది అన్నారు, ఓ అయ్యా నువ్వు పంజాబ్ ఇప్పుడు ఎందుకు పోతున్నావు, అక్కడ చలి గడగడగడ వణుకుతారు, పోవద్దన్నారు. అట్లుంటుందా చలి అనుకున్నాను. ఓ నిజంగానే అక్కడ దిగినాం. అయ్యగారు అన్నారు ఇంటికి రావద్దు, మేము వేరే ఊర్లో ఉన్నాం, అక్కడికి రావాలి అనే విమానాశ్రయానికి బండి పంపించు. అమ్మగారు, నేను, ఇంకా నాగపూర్ నుంచి ఇంకో సిస్టర్, ఇంకా బ్రదర్, భార్య భర్త, నలుగురు విమానం దిగినాం. ఆ ఊరు పోయాను. పోగానే ఆ చలికి తట్టుకోలేకపోతే ఒకళ్ళు కోటి ఇచ్చింది. తర్వాత ఇంకా పెద్ద కోటి ఇచ్చింది. పెద్ద కోటి ఇచ్చినాక ఇంకా మళ్ళీ దుప్పటిచ్చింది. 3 కప్పినా కూడా లోపల 2 ఉన్నా, మళ్ళీ 3 కప్పినా 5 కప్పినా కూడా ఓహో వణుకుడు మామూలు కాదు అన్న. దేవుడు కూడా వాక్యం ఇచ్చిండు, నేను పుట్టించు చలికి తట్టుకొనగలవాడెవడు అని ఇచ్చిండు. రేపు పోతానగా అంతగానో ఉంటుంది ఆ చలి అనుకున్నా. అక్కడికి పోయినాక తెలిసింది. ఇక రాత్రి మోకరించిన, దేవుడా చల్లకి తీసుకొచ్చినావు, మేము తెలియక ఇప్పుడు నవంబర్ నెలలో వచ్చినాం, మరి నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు, ఇప్పటి నుంచి మాకు చలి పెట్టద్దు, వేస్తున్నాం నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. మబ్బు వస్తే చలి పెట్టదు తెలుసా నీకు? మబ్బు ఆకాశంలోకి ఇట్లా మబ్బు వచ్చిందనుకో చలి ఉండదుగా. మబ్బు వచ్చేసింది, తెల్లారి 2 రోజులు 3 రోజులు ఉన్నాం. 3 రోజులు మబ్బే ఉంది. నేను మా వాళ్ళతో చెప్పిన, చలి పెట్టదు రేపటి నుంచి చూడండి, ఇవాళ ఒక్కరోజే చలి, 3 రోజులు 4 రోజులు ఉన్న రోజులు ఇక్కడ చలి ఉండదని చెప్పాను. చలి లేదు. లేయలియా వింటున్నారా అంటే మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప శక్యముగాను మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. లోపలికి దేవుని ఆత్మ వచ్చి, కొంతమంది అంటారు పిచ్చి చేస్తే నీకేమైనా దయ్యం పెట్టిందానే అంటారు. విన్నారు ఎప్పుడన్నా ఎట్లా అన్నాగా? నీకేమైనా దయ్యం పెట్టిందానే
అంటారు. ఇంకా కొంతమంది ఓ దయ్యమా ఇటు రావే అంటారు కొంతమంది. వినలేదా ఎప్పుడు అనంగా? ఇక మొగోళ్ళు అనేది ఓ దున్నపోతా ఇటు రారాదు రా అంటారు. ఇంకా మొగోళ్ళు అనేది గాడిద కొడక అంటారు. ఇంకా మొగోళ్ళు అనేది కుక్కల కొడక అంటారు. వినలేదా ఎప్పుడు మీరు? ఎవరైనా వినలేదా? ఎందుక కుక్క పుట్టినానా ఎందుకు అట్లా అన్నావు ఎప్పుడన్నా మరి? అట్లా అంటే మరి ఆయన ఏం జవాబు చెప్తాడు? పోయి అడుగు ఎప్పుడన్నా ఎవరన్నా అంటే, ఎందుక అంత పెద్ద మాట అంట, నీ కొడుకే కదా అంటే ఏం చెప్తాడు? ఏను ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి అర్థాలు. అందుకొరకే ఇవన్నీ అవసరం లేదు మనకు. దేవుడే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ అంటున్నాడు. లోపలికి ఆత్మను పంపించి మనమే ఉచ్చరింప శక్యమైన మూలుగులు. ఆ భాష మనకు తెలియదు. ఆ భాషలతో దేవుని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే మీకు అంత క్షేమమే కలుగుతుంది. భాషలతో మాట్లాడేవాడు తనకే క్షమాభివృద్ధి కలిగేసుకుంటుంది. అందుకొరకే మీరు అందరూ భాషలు మాట్లాడండి. మీకు క్షేమానికి క్షేమం, అభివృద్ధికి అభివృద్ధి. నేను మీకంటే పెద్ద తెలియకల్లోనేం కాదు, మీకంటే ఎక్కువ పెద్ద బాగా చదువుకున్నోనేం కాదు, మీకంటే పెద్ద మీకు ఏదేదో అనుకుంటే అనుకోవచ్చు. అది ఏమి కాదు, అంత వస్తుంది. నేను కావాలంటే మీకంటే ఎక్కువ భాషలు మాట్లాడతాను అంతే. మీకంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. మీరు మాట్లాడరు. మీరు పొందినా మాట్లాడరు. కొంతమంది పొందితేంది పొందకపోతేంది. మనం ఏ దేవుని నమ్మనే నమ్మితే బాప్తిసం తీసుకొని మన ఆ దేవుని ఏ దేవుని చెప్తున్నామా నీటితేనే వంటి మీకు ఆత్మ ఏంటిది అనేటోళ్ళు కొంతమంది. అట్లా చేయకండి. ఉచ్చరింప శక్యము కాని మూలలతో ఆత్మ తానే మీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. మీకు ఎట్లా ప్రార్థన చేసుకోవాలని తెలియదు కనుక చేసుకోండి. అది మీకు మేలే కానీ కీడేమీ కాదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. మీకు ఇక అయిపోయిందంట. ఇప్పటికే ఇక జాలనే ఏం చెప్తారు? ఇక మాకే మన పొద్దుపోతుంది. ఇక చెప్పిన కానీ జాలలేండి. అలయా మనసు లేదట. వినటానికి మందులు అంటే సోమరులు. చెప్పండి, మందులు అంటే మందులు కాదు, మెడికల్ షాప్ కాదు. మందులు అంటే సోమరులు అన్నమాట. ఇంకైనా ఒళ్ళు మందమైందారు అంటారు కదా, అట్లా మందులు అంటే సోమరులు. వినటానికి ఆసక్తి ఎక్కువ లేదు. తినటానికి ఉన్నంత ఆసక్తి వినటానికి ఉండదు. పంచాయతీ పెట్టుకోవడానికి ఉన్నంత ఆసక్తి వాక్యం వినడానికి ఉండదు కొంతమందికి. లేయలుగా ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. ఇక వినే మనసు లేనప్పుడు ఏం చెప్తాం? లేయలుగా వింటున్నారా? వినే మనసు ఇవ్వాలి. మనం మనసు దేవునికి కావలసింది. ఎవరిని మనసు నీ మీద ఆనుకునో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. మీరు దేవునికి మనసు ఇచ్చినట్టు ఇప్పుడు అందరూ శరీరం తీసుకొచ్చి గుల్లబడేసారు, మంచిదే. కానీ మనసు ఇవ్వలేదనుకో వేస్ట్. మనసు ఇస్తే మాత్రం ఇక బాగుపడ్డట్టే, బాధలు పోయినట్టే, దూరమైనట్టే. ప్రార్థన చేసుకుందాం. దేవుని కృప మీ మీద ఉండును గాక. దేవుని దయాదాక్షలు మీ మీద ఉండును గాక. ఆయన కృపగల దయగల దేవుడు. అసలు చేయకండి. ప్రార్థన 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 ప్రార్థన. అప్పుడు న్యాయం అరణ్యంలో నివసించును. అప్పుడు అరణ్యంలో న్యాయం నివసించబోతుంది. ఫలభరితమైన భూమిలో నీటి దిగబోతుంది. మీరు ఎవరైనా దేవుడు నన్ను దర్శించాలి, దేవుడు నాకు కనబడాలి, దేవుడు నాకు అర్థం కావాలి అనుకుంటే ఇప్పటి నుంచి నీలో ఫలిస్తానయ్యా, నువ్వు చెప్పినట్టు వింటానయ్యా, నేను ఫలభరితమైన భూమిలాగా ఉంటానయ్యా, తీర్మానం చేస్తావా? దేవుని కృప నీ మీద ఉన్నది. స్టెఫను కృపతోనూ బలముతో నిన్నవాడై ప్రజల మధ్య మహత్కాలను గొప్ప సూచికలు చేయుచుండెను.
దేవుడు నీ ద్వారా గొప్ప సూచక్రియలు ఈ సంఘం ద్వారా, సంఘ సభ్యుల ద్వారా దేవుడు మహత్కార్యాలు, సూచక్రియలు చేయబోతున్నాడు. నీకు మంచి పేరు, మంచి ఖ్యాతి తీసుకురాబోతున్నాడు. యెహోవా నా బలమా, నా దుర్గమా, నా ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూ దిగంతమున జనములు నీ వద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపము నిష్ప్రయోజనము వాటిని మాత్రం స్వతంత్రించుకొని చెప్పుదు. వాళ్ళ గత జీవితం అంతా చెప్పి దేవునికి సాగిలపడబోతున్నారు. భూ దిగంతాల నుంచి, నలుమూలల నుంచి ప్రజలు రాబోతున్నారు దేవుని దగ్గరికి. నువ్వు ముందు వచ్చినావు, నువ్వేం గ్రహించినావు? మరి వెనక రాబోతున్నారు కొంతమంది, దేవునికి ఉన్నది ఉన్నట్టు చెప్పుకోబోతున్నారు. భూమిని దాని మైదానం ఆయన చేయకమనుపు, నేల మట్టిని రవంతే సృష్టించకమనుపు ఆయన పెట్టాడు. ఆయన కనికరంగల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడిని ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకుని దలిచి మిమ్మల్ని దోచుకొని అన్యజనుల ఎదుకు ఆయనను పంపి ఉన్నాడు. అన్యజనుల ఎదుకు దేవుడు నిన్ను నన్ను పంపాడు. ఆయన కృప నీ మీద నా మీద ఉన్నది. ఆయన దయాదాక్షలు నీ మీద నా మీద ఉన్నాయి. అటువంటి ఆత్మయో మన బలహీనతలకు సహాయం చేస్తున్నాడు. చూస్తున్నా, దేవుడు ఆత్మస్వరూపిగా నీకు సాయం చేయాలనుకుంటున్నాడు. దేవుడు నీకు సాయం చేస్తే నీకు ఎంత ఘనత కలుగుతుందో, నీకెంత పేరు వస్తుందో, ఎంత ఖ్యాతి కలుగుతుందో. సహోదరి సహోదరులారా, అటువంటి ఆత్మయో మన బలహీనతలకు సహాయం చేసి ఏలనగా ఉచ్చరింప శక్యమైన మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, అసలు చేయకండి. ఎందుకు వచ్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని వివరించడం కష్టం. కనుక ఇప్పుడు విన్నదాన్ని బట్టి నడుచుకోండి, దీవించబడతారు. విన్నదాన్ని బట్టి నడుచుకోండి, ఆశించబడతారు. మన మధ్యలో తిమోతి గారు ప్రార్థన చేస్తారు. నీతి న్యాయముగా నీ ఆలోచన ప్రకారం నడిచినప్పుడు ప్రభా, నీ మాటకు లోబడ్డప్పుడు ప్రభా, ఇదిగో తండ్రి ఫలభరితముగా, మరి ఇదిగో తండ్రి మరి నాయన ప్రభా ఫలభరితముగా ఉంటామని ఈ రోజు మీరు మాట్లాడారు ప్రభా. మరి ఇంతకాలం అయితే ప్రభా, ఇదిగో తండ్రి నీతిగా న్యాయముగా మేము నడవనందిన ప్రభా, ఫలభరితముగా లేమని ఈ రోజు మాట్లాడారు ప్రభా. క్షమించండి. ఈ రోజు నుంచి నీతిగా న్యాయముగా ప్రభా, ఇదిగో తండ్రి నీ ఆలోచన ప్రకారం నడిచే ప్రభా జ్ఞానం మా అందరికి మీరు దయచేయండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి అరణ్యంలో కూడా ప్రభా నాయన, అయ్యా నీతిని అరణ్యంలో కూడా ప్రభా నాయన నీతిని పుట్టిస్తానన్నా దేవా నిజముగా. మరి కష్టాల్లో ప్రభా, సమస్యల్లో కూడా ప్రభా, ఇదిగో తండ్రి నీకు ప్రార్థించినప్పుడు, అయ్యా నీకు మొరపెట్టినప్పుడు ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి నీతిని మరి ప్రభా అరణ్యంలో పుట్టిస్తానన్నా దేవా నిజముగా. కష్టాల్లో శ్రమల్లో కూడా ప్రభా, ఇదిగో తండ్రి ప్రార్థించేవారముగా, నీతిని కనుగొనేవారముగా అయ్యా ఉండటానికి మీరు మరి ప్రభా కృప చూపించమని దేవా. అదే విధంగా ప్రభా నీ మాటలన్నీ ప్రభా, ఇదిగో తండ్రి మరి ఇదిగో తండ్రి ప్రభా, ఈ విన్న మాటలన్నీ మా హృదయంలో మరి నాయన ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా మరి నాటమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇంకా తండ్రి అయ్యా ఇది యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. అయ్యా ప్రభా ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో నాయన ప్రభా ఉదయ కాలమున ప్రభా, ఇదిగో తండ్రి నీ సన్నిధిని వెతికినప్పుడు, నీ ఆలోచనల ప్రకారం నడిచినప్పుడు, ఇదిగో దేవా నీ మార్గములు అనుసరించి నడిచినప్పుడు, ఇదిగో తండ్రి నీ నీతిని మా హృదయంలో పుట్టిస్తానన్న ప్రభా, ఇదిగో తండ్రి ఇంతకాలం దేవా మరి ఆ విధముగా మేము నడవలేకపోయినాం, క్షమించండి దేవా. ఇదిగో ప్రభా ఇక నుంచి నాయన నీతిని అనుసరించి నడుస్తాం అయ్యా. మీరే సహాయం చేసి కృప చూపించి మహిమ పొందుకోమని కొద్ది ప్రార్థన ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరం లేచి నిలబడదామండి. అందరం లేచి నిలబడదాం, పాట పాడు.